ఇంకొక ఘోరమైనటువంటి పాపాలను మనం తెలుసుకుందాం. అది మద్యం. డిసెంబర్ 31 ప్రపంచ మద్య ప్రియుల రోజు అంట. ఏమండి, ప్రతిదానికి ఒక రోజు ఉన్నట్టు దీనికి కూడా ఒక రోజు ఉంది. మహాశలారా, చెడుకు కూడా ప్రచారం లభించడము, అది మంచిదిగా భావించడం అనేది మనం చేసుకున్నటువంటి దురదృష్టం. దీనికి ప్రభుత్వాలు వంతపాడడము, తమ ఆదాయం కోసము ప్రజల ఆరోగ్యాలతో ఆడుకోవడము, ఇది నిజంగా మన దురదృష్టం కాకపోతే మరొకటి కాదు. మహాశలారా, మద్యం కారణంగా ఏ విధంగా ప్రపంచం నాశనం అయిపోతుందో, ఎన్ని యాక్సిడెంట్లు జరుగుతున్నాయో, ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయో, ఎన్ని రేప్స్ జరుగుతున్నాయో, ఎన్ని మర్డర్స్ జరుగుతున్నాయో మనం చూస్తున్నాం, ప్రతిరోజు చూస్తున్నాం. కానీ ఈ రోజున ఎన్ని చూస్తున్నప్పటికీ కూడా మనిషి మద్యాన్ని వీడడు. మద్యం అనేది ఒక రోగం, ఒక అలవాటు కాదు, అది ఒక పెద్ద రోగం అన్నమాట. సమాజానికి పట్టినటువంటి ఒక రోగము. దైవము మద్యాన్ని అసహించుకున్నాడు, దాని నుండి దూరంగా ఉన్నామన్నాడు. ఎందుకంటే ఇది సమాజం మిమ్మల్ని మాత్రం నాశనం చేయదు. ఈ అలవాటు మీకు మాత్రమే చేటు చేయదు, మీ కుటుంబాన్ని నాశనం చేస్తుంది. మీ ద్వారా సమాజం నాశనం అవుతుంది కదండి. ఇప్పుడు ఎవరైనా ఒక తాగి యాక్సిడెంట్ చేసి ఒక నలుగురిని చంపేశాడు అనుకోండి, దానికి కారణం ఎవరు? ఇతను తాగుడే కదా. కాబట్టి మన అలవాటు మనకు మాత్రం పరిమితమైతే దానివల్ల కలిగే నష్టము ఓన్లీ అని చెప్పేసి అనుకోవచ్చు. అలా కాకుండా మన అలవాటు ఇతరులను నాశనం చేస్తుంటే ఆ హక్కు మనకి ఏముంది చెప్పండి ఒకసారి, ఆ అధికారం మనకి ఏముంది? అందుకనే దైవ ప్రవక్త ఏం చెప్పారు అంటే, మద్యం అనేది అన్ని చెడులకు కూడా మూలం అన్నారు. తల్లి లాంటిది, అన్ని చెడులు దీని నుండి ప్రారంభమవుతాయి. కాబట్టి దానికి దూరంగా ఉండండి అన్నారు. ఒక నైతికబద్ధమైనటువంటి పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని మనం అలవర్చుకోవాలి. దైవభీతితో కూడినటువంటి జీవితాన్ని అలవర్చుకోవాలి. సమాజానికి ఉపయోగపడాలి మనం ఎంతో కొంత. మన వలన సమాజం బాగుపడాలి, మంచి జరగాలి మన వలన. కానీ మద్యం కారణంగా ఈ రోజున మనిషి ఎన్ని చెడులు చేస్తున్నాడో మనం గమనిస్తూ ఉన్నాం. అయినప్పటికీ కూడా ప్రభుత్వాలు తమకు లభించే ఆదాయాన్ని కోల్పోవడానికి ఇష్టపడడం లేదు. నిజంగా దైవం తెలిస్తే ఆదాయం మరొక రూపంలో రావచ్చు, కానీ మనిషి సంకల్పం మంచిది కాదు కదా. ఎందుకంటే ఆ తాగుడు అలవాటు చేసి తమ చెప్పు చేతుల్లో కొంతమంది పెట్టుకుంటారు. ఈ విధంగా తమ స్వలాభం కోసము మనిషి ఆరోగ్యాన్ని ఈ రోజున పాడు చేసే ప్రభుత్వాలు లేకపోతే మిగతా వాళ్ళని మనం చూస్తున్నాం. మహాశిలారు, అందుకునే దైవము ఫజ్తనిబు, దీన్ని నుండి దూరంగా ఉండండి, లఅల్లకం తుర్హము, లఅల్లకం తుఫ్లిహూన్, అప్పుడు మాత్రం సాఫల్యం పొందుతారని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి మనం దూరంగా ఉండడమే కాకుండా మన సమాజాన్ని కూడా దీని నుండి మనం దూరంగా వచ్చే ప్రయత్నం చేద్దాం. సర్వేజన సుగుణ ముందు. థ్యాంక్ యూ.